కేసీఆర్ మానసిక స్థితి గురించి మీకు ఒక 2 ముక్కలు చెప్పి నేను తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన సబ్జెక్ట్కి వస్తా. కేసీఆర్ మానసిక స్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, పాయింట్ నెంబర్ 1, అధికారం కోల్పోయిన తర్వాత అతనికి పూర్తిగా స్ట్రాటజీ అనేది లోపించింది. అతనికి అనారోగ్యం వల్ల కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, లేదు ఆయనకున్న వేరే అలవాట్ల కారణంగా కావచ్చు, వాటితోటి కూతురు కవిత ఎఫెక్ట్ నేను దానికి వస్తాను. నేను ముందర కేసీఆర్ మనస్తత్వాన్ని విశ్లేషించిన తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాను. అతను ఈ 3 రీజన్స్ తోటి చాలా దెబ్బతిని మానసికంగా స్తబ్దుగా మారిపోయాడు. అతను అంతకు ముందర చాలా యాక్టివ్గా ఉండేవాడు అని అందరూ అనుకున్నారు. ఆ యాక్టివ్నెస్ ఏంటి అనేది, ఎట్లా వచ్చింది ఆ యాక్టివ్నెస్ అనేది ఇప్పుడు కవిత వివరించి చెబుతుంటే మనకు వచ్చింది. అంటే ఆ యాక్టివ్నెస్ ఎట్లా వచ్చింది అంటే, ఒకవైపు హరీష్ రావు ఎక్కిస్తూ ఉండటం, ఇంకొక వైపు కేటీఆర్ ఎక్కిస్తూ ఉండటం, ఇంకోవైపు సంతోష్ అని చెప్పి వాళ్ళ కొడుకు వరుస అవుతాడు, అతను చెప్పి ఎక్కించటం, ఈ 3 శక్తులు కేసీఆర్ని నడిపించినాయి అని కవిత చాలా స్పష్టంగా చెప్పటంతో మనకి అప్పుడు కూడా ఈయన యాక్టివ్గా లేడు, వీళ్ళు చెప్పినవే నడిచినవి అని మనం అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇది. నేను చెప్పింది అర్థమైంది కదా.